పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. శ్రీ షిరిడి సాయిబాబా సర్వాంతర్యామి. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ, 1000 క్రోసుల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చునట్టులా అతన్ని సిరిడికి లాగెదను అని పలికిన సాయిబాబా భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారం. సాయి కొలువుగా సంతోష నిలయంగా భాసిల్లుతున్నది విజయవాడ లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. నేటి భక్తి సమాచారంలో విజయవాడ లబ్బిపేట బెంచ్ సర్కిల్లో నెలకొని ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర విశేషాలు తెలుసుకుందాం. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. సబ్కా మాలిక్ ఏక్ హై అని సమైక్య సందేశాన్నిచ్చారు శ్రీ షిరిడి సాయిబాబా. సాయి దర్శనం అనంత పుణ్యఫలాన్నిస్తుంది. ఒక్క క్షణం బాబాని నిశ్చల మనసుతో దర్శిస్తే చాలు, అంతరంగంలో అనంత చైతన్యం ఉప్పొంగుతుంది. భక్తులని బిడ్డలవలే ప్రేమించే బాబా ఎల్లవేళలా వారిపై తమ కరుణా ఝరి కురిపిస్తూ ఉంటారు. అందుకే సాయి భక్తులందరూ సంకల్పించుకొని ఈ మందిరం నిర్మింపజేశారు. సాయి కృపతోనే మందిర నిర్మాణం పూర్తి చేయగలిగామని భక్తుల అభిప్రాయం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జై జై సాయి ద్వారకమాయి. నీవే జగమోయి నీవే జగమోయి. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి. జై జై సాయి ద్వారకమాయి. నీవే జగమోయి. జై జై సాయి ద్వారకమాయి. నీవే జగమోయి నీవే జగమోయి. సాయి సాయి శరణం, జై సాయి నాథ శరణం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.